నిబంధనల ప్రకారం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి. జిల్లా కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు, ఎన్టీఆర్ సేవలు కొనియాడిన అభిమానులు. ముగిసిన కౌన్సిలర్ కొంతం శ్రీనివాసరెడ్డి శకం, అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు. పెద్దపల్లి బస్టాండ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. క్రీడాకారులు గెలుపోవడములను స్ఫూర్తిగా తీసుకోవాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన సిఐ కృష్ణ, ఏవో అలివేని. పెద్దపల్లి పట్టణ శివార్లో అగ్ని ప్రమాదం, వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గా ఆడపు సుధాకర్. అప్పనపేట గ్రామంలోని పలు ఎరువుల దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి ఏవో అలివేని, బసవనగర్ ఎస్ఐ శివానిరెడ్డి. అధికృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించిన ఏవో అలివేని. రంగాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల వేడుక, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపిన గౌడ సంఘం నాయకులు. అప్పనపేట గ్రామంలోని నర్సరీని సందర్శించిన పెద్దపల్లి డిఆర్డీఏ పీడీ రవీందర్.